ఇది కనకమలక్ష్మి టూరింగ్ టాకీస్ అండి. ఇది మన థియేటరే. ఈ థియేటర్ లో ప్రతిది కూడా 100 రోజులు పక్క. రీసెంట్ గా సినిమా సంవత్సరం ఆడింది. ఎందుకు తెలుసా? దాంట్లో హీరో ఎవడో తెలియక 10 సార్లు చూసారు. సినిమా అయిపోయింది, వస్తున్నారు మనోలే. సినిమా ఉంది మంది. ఇది సినిమానా? ఇది సినిమా అంటారంటారు దీన్ని? దీని యాక్టింగ్ అంటారా? దీని యాక్టింగ్ అంటారా? కిందకి వెళ్ళు. సుజాత, సుజాత చెప్పండి చెప్పండి. పేరేంట్రా? సుజాత మార్చుకోమని చెప్పే కదా. ఏం చేస్తాం సార్, నాకు అదే బాధ. మా నాన్న పెట్టాడు. ఎందుకు పెట్టాడు మీ నాన్న? వరుసగా 4 అబ్బాయిలకు అన్నాడు. ఈసారి అమ్మాయి పుడుతుంది ఎలాగన్నా దాని పేరు సుజాత అని పెట్టేదని ఫిక్స్ అయిపోయాడు. నేను పుట్టే పేరు ఫిక్స్ చేశాడు సుజాత అని చెప్పని. లోపల ఏంట్రా డాన్స్ చేస్తున్నావు? చేస్తాను సార్, నాకు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక. అందుకే వచ్చినప్పుడు యాటిట్యూడ్ కోసం లోపల ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను సార్. ఏం సినిమాలు చేసావు ఏంటి ముందు? ఏంటి సార్, బాహుబలి చూడలేదా? చూసాను. బాహుబలి కాలకే వెనకాల మొత్తం చాలా మంది ఉంటారు కదా సార్ బ్లాక్ గా. అందులో నేనే చేసా, గుర్రం కిట్ట అంటూ ఉంటా. ఇంకేటి విషయాలు? కలెక్షన్ ఎంత వచ్చింది? కలెక్షన్ 5,000 వచ్చింది సార్. 60 టికెట్లు కదా, 6,000 రావాలి కదా. 100 రూపాయలు వేసుకున్నా. టికెట్ 100 రూపాయలు ఇప్పుడు 6,000 వచ్చేస్తాను ఎలా అనుకుంటారు? 80 రూపాయలకి ఇస్తాను ఎవడు కొనలా. బై 1 గెట్ 1 ఫిల్మ్ లో అమ్మాం. సరే పని చేయండి, నెక్స్ట్ షోకి టికెట్ 50 రోజులు అమ్మాను. ఊర్లోకి వెళ్ళిపోయి చెప్తా. ఊర్లోకి వెళ్తుంటే వాళ్ళు 20 రూపాయలు ఇస్తా, ఇటు రావద్దురా బాబు అంటున్నారు సినిమా చూడలేక. ఇంకా ఈ మంత్ శాలరీ ఇవ్వలేదు సార్. శాలరీ ఇవ్వడం ఏంట్రా? నీకు శాలరీ పెంచుతున్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా. దేవుడు సార్ మీరు. తీసుకో. ఏంటి సార్? సినిమా టికెట్లు అమ్ముకో, 70 టికెట్లు. ఎవడు కొంటారు సార్ ఈ సినిమా? ఒక్క ఎవడు చూడట్లేదు. మొలతారంటారా? మొలతారు సినిమా. అంత కంపు. పనేంటి? హౌస్ కీపింగ్. తెలుగులో చెప్పు. అదే బాత్రూమ్ కడతానండి. కంపు రాకపోతే ట్రంప్ వస్తాడా? నెక్స్ట్ షోకి ఎన్ని టికెట్లు వేసారు? ఒక్క టికెట్ వెళ్ళింది సార్. ఒక టికెట్ సినిమా వేస్తే మనకి డబ్బులు రావు, జనరేటర్ అన్ని వేస్ట్. వాడికి డబ్బులు ఇచ్చి పంపించవచ్చు. మీరు వెళ్ళి రెడీ అయిపోండి. మీరు పంపించేస్తారుగా? పంపించేస్తాం. ఓకే సార్. తమ్ముడు ఎవడరాడు? ఏడు గోలండి ఒక్కడి వీడే. రే పిలుస్తుంటే అట్ట వెళ్తానంటే రాడు. వెళ్తుంది నువ్వురా, నేను కాదు. అబ్బా నేనా? అబ్బా నేనా? దేనికి వచ్చా? ఏంటి కావాలి? సినిమా చూడడానికి వచ్చా. సినిమా పేరు ఏంట్రా? మొలతాడు. మొలతాడు మొలతాడు పేరు ఏంట్రా? ఇటు చూడొచ్చు కదరా. ఇటే చూస్తున్నావా? మొలతాడు సినిమా కదని సినిమా ఇట్లా వెళ్ళిపోమన్న టైం అయిపోతుంది. సినిమా ఏంట్రా మీద మీదకి వస్తున్నావు? టైం అయిపోతుంది. సినిమా ఇకపోతే వేసేస్తా. మొన్న అలాగే మా ఆవిడల్లా వేసేసా. చంపేసావా? చంపేయలేదు, అది ఒక మాట ఉంది. హట్టయి మందు వేసేసా. సినిమా వేస్తావా? చెప్తావా? ఒక టికెట్ సినిమా చెప్తా. ఏంట్రా? అరే దమ్ముంటే దగ్గరకు వచ్చి మాట్లాడరా. నువ్వు దగ్గరకు వచ్చి మాట్లాడరా. ఇక్కడే ఉన్నా. ఇప్పుడు వేయడానికి అవ్వదు కానీ నువ్వు బయలుదేరు. కామెడీ బాగా చేస్తున్నావు. రారా సినిమా సరే వేస్తాం కానీ ఈ లోపల నువ్వు టాయిలెట్కి వెళ్ళరా. సరే. సుజాత చెప్పండి సార్. నేను హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏంటి సార్? నేను హీరోని చేద్దాం అనుకుంటున్నా. నేను ఇప్పటికిప్పుడు హీరో? ఇప్పటికే హీరో రా నువ్వు. ఓకే సార్. హీరోని ఎవరు సార్? అదే ఇదే ఆట. నీ ముఖానికి నేనే ఎక్కువ. మ్యాట్ రేట్ అంటారా? వాడు తాగిసి వచ్చాడు రా సార్. ఆడి సినిమా టికెట్ పట్టుకొచ్చి సినిమా వేయమంటున్నాడు రా. ఆ ఒక్కదానికి సినిమా వేసాం అనుకో మనకి ఎంత లాస్. ఆడు వచ్చేవరకు లోపల ఆ స్క్రీన్ దగ్గర యాక్ట్ చేయండి, ఆడు పడుకుని పోతే వెళ్ళిపోదాం. కాదు సార్, మేనేజ్ చేయగలంటావా? నీకు శాలరీ పెంచుతాను రే. నాకు విన్నా కదా, ఏడికే పెంచుతా, నీకు కాదు. వాడు వచ్చేది వెళ్ళిపోయి. ఇదిగోండి 3D సినిమా. ఈ స్పెట్స్ పెట్టుకుంటే మనం దూరంలో దగ్గర కనిపిస్తుంది తెలుసా? ఓకే. అలా దగ్గరకు కూర్చో. యాక్షన్ హీరో. ఎలా కనిపిస్తారా కంటికి? ఏమైంది సార్? సినిమా అయిపోయింది. ముఖేష్
ముఖేష్ ఆడట. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. 24 ఏళ్ళకే ప్రాణం పోగొట్టుకున్నాడు నా ముఖేష్. కానీ మంచి ఆర్టిస్ట్ ని పెట్టారయ్యా. కరెక్ట్ గా ఉన్నాడు రైడు. రెడీ యాక్షన్. ముఖేష్ ఆడిన తర్వాత గాజులు అని ఉంటుందిరా. గాజులు ఆడేదిరా. కమ్మ గాజులు అమ్ముకుందిరా. గాజులు ఆడి పెట్టావు. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. అమ్మా నీ కష్టం ఎవ్వరికి రాకూడదు తల్లి. ఉన్న 2 గాజులు అమ్ముకున్నావా అమ్మా? నేను కొంటానమ్మా నీ గాజులు తల్లి. 2 గాజులు అమ్ముకున్నమ్మా తల్లి. కూర్చోండి సార్. 3D లాగా వెళ్ళిపోకూడదు లోపలికి మీరు. యాక్షన్. నా బెస్ట్ బ్యాట్స్మెన్ ద వాల్. ఏమయ్యా రాహుల్ గారు ఏడుందా? రెడీయా? సో వచ్చేస్తున్నాడు సార్. ఒక ఆటగాడిగా నేను ప్రతి భారతీయుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. నేను మైదానంలో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రమాదం నుంచి కాపాడుకోవడానికి తప్పక హెల్మెట్ ధరిస్తాను. మీరు కూడా మీ బైక్ రైడ్ చేసినప్పుడు హెల్మెట్ ధరించండి. అంతా బాగానే ఉంది. వీడికి మధ్యలో స్టెప్ ఏమని ఆవిడ చెప్పారు. వీడిగా ఇప్పుడు సినిమా స్టార్ట్. అడిగిన మీరే బాగా చేశారు సార్. థాంక్స్ రా. నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు? ఫ్రెండ్ సినిమా స్టార్ట్ బాగున్నామా? హీరోయిన్ వచ్చే ఇది రాగానే పినాయిల్ కంపులు వస్తుందండి. స్పెట్స్ కాదు సార్. ఎఫెక్ట్ అలాగే ఉంటుంది సార్. 3D ఎఫెక్ట్ ఓన్లీ కళ్ళకే కదరా, ముక్కుకి ఎందుకు? ఇది కొత్త సార్. 5D యాక్షన్. డ్యూట్ వేసుకుందాం. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి కొంగు నడుము చుట్టూ పిల్లో తడిసిపోవాలి ఒక్కొక్కడికి. గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి చేతి వంట రుచి చూపినావే కడుపు మంట చూపి మగనికి జన్మ తిరగాలి నీ గబ్బకి జీడి గింజలో. ఇందాక ఇది ఇటువైపు అది అటువైపు ఉందా? లేదు సార్. మనం ఇక్కడ కూర్చున్నాం. పొల్యూషన్ చేంజ్ అయినట్లు పోసే సార్. మన స్క్రీన్ అటుపక్కే ఉంది. 3D స్పెట్స్ కాదు మొత్తం అన్ని కూడా. స్క్రీన్ కూడా. మ్యూజిక్. జీడి గింజలో చిల్లాటలో పత్తి గింజలో పల్లాటలో. నేను చాలా దగ్గర 35mm 70mm చూసా. ఇదేంట్రా 75mm? మొన్న పండక్కి ఉదుద్దని స్క్రీన్ తీసాను సార్. ఉతకగానే కొంచెం సాగింది అలాగా. రొమాంటిక్ జరిగిపోతుంది. రొమాంటిక్ చూడండి సార్. నన్ను కొత్తాడు సార్. ఆ 3D ఎఫెక్ట్ సార్. అమ్మాయి ముద్దు పెట్టి అనిపించిందా మీకు? అనిపించింది. మీకు ముద్దు పెట్టి అనిపించింది. నాకైతే అమ్మాయి నేను ఆడంటే నాకు వార్నింగ్ ఇస్తున్నాడు. మరి హీరో మేము చేస్తే హీరో ఊరు కూడా కదా సార్. ఇంకోసారి హీరోయిన్ మీద చెయ్యేస్తే కోస్తా. సార్ చూస్తారండి సార్. మీరు వారంగా 3D స్పెట్స్. నీకు మామూలుగా ఉండదు. మిడత మోహన్ మనం ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు కొంచెంసేపు. మనం అలాగే ఐస్ క్రీమ్ తెచ్చుకుందాం సార్. పాప్కార్న్ కూల్ డ్రింక్స్
అది నేను ఎక్కడో చూసాను రా. ఎక్కడ రమ్మన్నారు ఇప్పుడు? పాప అమ్ముకోవడం ఇప్పుడు అవసరం ఇప్పుడు. సార్ బిజినెస్ పోతా సార్, టికెట్లు పోవట్లేదు. బిజినెస్ ఏంట్రా? జరగండి జరగండి. పినాయిలు హీరోయిన్ గా వచ్చా. లేదు సార్, 3D పెట్టి చూడండి, ఎవరు కనిపించరు. ఇప్పుడు చూడండి ఉన్నారా? సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిపోయింది సార్. ఫస్ట్ హాఫ్ ఏం చేశారా? రేపు సీన్ వస్తుంది చూడండి సార్. ఇప్పుడు వద్దు 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 వద్దు, నన్ను రేపు చేద్దు. ఏమైంది? హీరోయిన్ రేపు చేస్తాడు చూస్తూ. ఎక్కడికి వెళ్ళారా నువ్వు? దాన్ని ఎవరు ఎక్కడికి వెళ్ళారా? ఎక్కడికి వెళ్ళారా? విశ్రాంతి తీసుకున్నాం సార్. రే సినిమాకి ఎన్ని విశ్రాంతులు ఉంటాయరా? దీనికి 2 సార్. ఎందుకురా? అంటే ఇది 3D కదా సార్, కొత్త క్లాస్ వేస్తారు ఇప్పుడు దీనికి. ఆ పాప్కార్న్ పాప్కార్న్ తగలట్ట. పాప్కార్న్ కొనండి సార్. ఆడే ఎన్నిసార్లు స్క్రీన్ యాక్ట్ చేస్తే ఎన్నిసార్లు బయటకు వస్తారా? వీళ్ళు ఎవరు యాక్ట్ చేశారు సార్? పాప్కార్న్ కొనండి సార్ ప్లీజ్. ఏం కొనాలరా? పాప్కార్న్ సార్. ఏం కొనాలరా? ఏం కొనాలరా? కష్టజీవివమ్మా నీవు, కష్టజీవివానే. అవన్నీ ఎందుకు కానీ ఒకరి కోసం సినిమా అని చెప్పి మేమే డ్రామా వేసాం సార్. ఎంతసేపు మిమ్మల్ని అమ్మిద్దామని. మీరు 3D అన్నా నమ్మట్లేదు సార్, లోపలికి వెళ్ళిపోతున్నారు సార్. అబాగిలతో పట్టుకొని ఇలా సినిమా చూపిస్తారా 3D 4D అని? సార్ గున్నా గున్నా మామిడి గున్నా గున్నా మామిడి పిల్ల గున్నా మామిడి తోటకి కొంగు నడుము చుట్టూ పిల్లో తడిసిపోవాలి ఒక్కొక్కడి. ఎక్స్ట్రా జబర్దస్త్ శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS శంకర్ దాదా MBBS. ఏమండి? నేను డాక్టర్ మాట్లాడుతాను. మాట్లాడండి. ఏదో అడ్రస్ చెప్పారు, ఇక్కడ రమ్మని చెప్పారు అన్నారు. ఇక్కడికి వచ్చాను, ఎవరు కనబడట్లేదు బయట. అవునా, మీరు ఏ డ్రెస్ వేసుకున్నారు? కలర్ చెప్తారు కొంచెం. అంటే నేను వైట్ అండ్ బ్లాక్ అండి. వైట్ అండ్ బ్లాక్. వైట్ అండ్ బ్లాక్. వైట్ కాదు, ఇది బ్లాక్ కాదు, ఇతను కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరేం వేసుకున్నారు? నేను యాక్చువల్గా అన్నీ వేసుకున్నానండి. అది కాదండి, గుర్తుపట్టడానికి ఏం వేసుకున్నారని చెప్తున్నా. గుర్తుపట్టడానికి చూడండి, నా మెడలో చైన్ అని కనిపిస్తుందా మీకు? పెళ్లి జరుగుతున్నట్టుంది, నన్ను ఇక్కడ రమ్మని చెప్పని అన్నారు. పేషెంట్ అది ఎక్కడ పేషెంట్ కాదండి, యాక్చువల్గా ఈ పెళ్లి పంతులు నుండి చేయాల్సిన పెళ్లి కాదండి, డాక్టర్ దగ్గర నుండి చేయాల్సిన పెళ్లి. డాక్టర్ దగ్గర నుండి చేయాలి? అవునండి. మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. మా కన్నులలోన కని రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట. ఏంటి చెప్తున్నారండి? పెళ్లి కొడుకు వస్తానండి, ఎవడు రావట్లేదు. పెళ్లి కొడుకు వచ్చారు కదండి. పెళ్లి కొడుకు వచ్చాడు, ఎవడు? ఇతనే. ఏడు పెళ్లి కొడుక? నేను నిజం చెప్పండి బాబు. కావాలి చూడండి, అడగండి మీరే. దాదా బాల్య వివాహాలు ఎప్పుడు ఆపేశారుగా. వీళ్ళు ఒక యువతకి ఇచ్చి కట్టబెడితే మన గవర్నమెంట్ ఒప్పుకోదు బాబు. మీరు అనుకున్నారా? ఒక పెళ్లి కూతురు వస్తుంది చూడండి ఒకసారి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో గారి బొమ్మ పూలమ్మ మల్లె పూల కొమ్మ. ఎక్కడన్నా బొట్టలోంచి పళ్ళు దింపుతారు, మీరు పళ్ళు ముసలిదాన్ని దింపారు. బొట్ట ఎందుకు పెట్టాను తెలుసా? అది సడన్ గా పోతే బొట్ట చింపితే పాడైపోద్దని పెట్టాం బొట్ట. కాదు కాదు, ఆ చేతిలో కాయండి పుచ్చిపోయింది. మనిషే పుచ్చిపోయింది,
టెంకాయ పుచ్చి పొడలో పెద్ద వింత ఎవరైనా మనవడా. ఆవిడెవరు ఎంతకి? ఆవిడ తోడు పెళ్లి కూతురండి. ఆ తోడుపల్లి కూతురు లేదు, సావడానికి తోడొస్తున్నట్టు ఉంది అది. ఈ వయసులో పెళ్ళింటండి బాబు వీళ్ళకి. వాళ్ళ ఇంట్లో లవ్ మ్యారేజ్ కొంచెం ఇంట్లో ఒప్పుకోలేదండి, కొంచెం లేట్ అయింది అంతే. లవ్ మ్యారేజ్ ఇంట్లో ఒప్పుకోలేదా? ఒప్పుకోలేదండి. ఎవరు ఒప్పుకోలేదు? వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఇప్పుడు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు, పోయారండి పైకి. ఇప్పుడు నిన్న ఎందుకు పిలిచారు అయితే? వీళ్ళకి చిన్న కోరిక ఉందండి. ఏంటి? వీళ్ళు పెళ్లి చేసుకుని ఫస్ట్ నైట్ చేసుకుంటే వాళ్ళ కళ నెరవేరుతుందట. అంతవరకు ప్రాణం పోకుండా చూసుకోవడం కోసం మేము పెట్టామాట. వీళ్ళు పెళ్లి చేసుకోవడం కాకుండా మళ్ళీ ఫస్ట్ నైట్ కూడా ఉంటుంది. మీ దగ్గర మీరు చేయించాలండి. నేను ప్రాణం పోకూడదు, ఫస్ట్ నైట్ అందరూ ప్రాణం పోకూడదు. మీకు ఎంత కంటే అంత ఫీజు. ఎంత కావాలి అంత అంటే మరి బాగా ఖర్చు అవుతుంది. ఒక 5 లక్షలు అయితే మనిషికి. ఎంతైనా పర్లేదు. సర్లే తగలటండి, ఏదో ఒకటి జీలకర్ర బెల్లం పెట్టిస్తారు. ఇన్ని స్టార్ట్ చేయండి. అది తాత ఏమో ఇక్కడ చచ్చిపోయినట్టున్నారు వీళ్ళు. ఇగో ఈ జీలకర్ర బెల్లం పెట్టే. చిలకలు వీళ్ళు తాంబూలం అనుకుని తినేశారండి. తాము తినేశాడా? ఏదో ఏదో పెట్టండి పెట్టండి. ఏంట్రా ఏమైంది? ఓ మై గాడ్, శ్వాస ఆడట్లేదు. శ్వాస ఆడట్లేదు. అర్జెంట్ గా నోరు పెట్టి ఎవడో ఒకటి శ్వాస వదలాలి. వదండి. ఎవడో ఎందుకు కుట్టాడో మీరే వదలాలి. నేను ఎందుకు కుట్టాను? మరి ఫీజు 5 లక్షలు ఎందుకు ఇస్తాం? నేను వదలా. ఏంటి సార్ ఆ కిల్లి మీ నోట్లోకి వచ్చిందా? తిప్పించండి, అగ్ని చుట్టూ తిప్పించండి. 3 సార్లు తిరగాలి. చిరునీళ్ళు పట్టుకుపోని. వదలండరా, నాకు ఆ మాత్రం శక్తి లేదా? ఉంటదిలే, అట్ని తిరగాలి, ఇటు కాదు. ఏయ్ ఏంటిది? అట్నించన్నావుగా. తిరుగు తిరుగు, ఎటో ఒకటి తిరుగు. మీరు ఒకటి తిరిగితే చాలు, 108 తిరిగినట్టే. కూర్చోండి. నెక్స్ట్ కార్యక్రమం ఏంటో చూడండి. ఇంకేముంటది? తాళి కట్ట బాబు, తాళి కట్టు. నాకు పెళ్ళైపోతుంది. ఎవర కట్టాలి తాళి? నీకింకా ఇంకా కట్టలేదే. కష్టమయ్యా, దీనికి కూడా గాలి ఆడట్లేదు. ఎవడో ఒక నోటు పెట్టి గాలి ఊదాలి. నేను ఊతాలే. నేను ఉన్నానుగా. తాత నువ్వు అరుంధతి నక్షత్రం చూపించండి త్వరగా. తాత రండి, అరుంధతి నక్షత్రం చూడాలి. మీకు మామూలు వస్తే కనబడదు. ఇగో భూతత్వం చూడండి. రావే చూద్దాం. ఎక్కడుండేది? దీంట్లో వస్తే ఆ పైన కనబడిద్ది. కనిపించిందా? కనిపించింది. ఏం కనిపించింది? భూతత్వం. ఓ పని చేయి, ఎదురుగా రోజా గారిని చూడు. ఆవిడ చూసిన అరుంధతి నక్షత్రం చూసిన ఒకటే. అప్పో, కనబడిందా? పక్కన చంద్రుడు కూడా ఉన్నాడు. ప్రథమ ఘట్టం 90 ఏళ్ళ తర్వాత ఫస్ట్ నైట్ నీకు. జాగ్రత్త, పదండి. పూలు గిల్లి పూలు ఎందుకు తల్లి ఈ వయసులో నీకు? డాక్టర్ గారు నేను వెళ్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? చెప్పాను కదా ఫస్ట్ నైట్ అయినంత వరకు ఆ ప్రాణం కూడా జాగ్రత్త చూసుకోవాలని. అంటే ఎప్పుడు ఫస్ట్ నైట్ నేను చూడాలా? చూడాలంతే.
పెట్టమని. ముసలి డాక్టర్ గారు అయిపోయిందా కార్యక్రమం? అయిపోయింది, అలిసిపోయారు ఇద్దరు. సరే అయితే వెళ్తా అయితే అదే తీసుకోండి 5 లక్షలు. వాళ్ళ దగ్గర తీసుకోవాలా? ముసలి చచ్చిపోయింది. అబ్బా సూపర్. ఎక్స్ట్రా జబర్దస్త్. రామకృష్ణ, రామకృష్ణ ఏంట్రా నువ్వు వచ్చావు సడన్ గా? ఆయన కాబట్టి సన్నీ లియోన్ వస్తాడా ఏంటి? ఉన్నాడు మేడం, మా వాడికి పెళ్లి అయింది, కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసి ఆయన విష్ చేయడానికి వచ్చాను నేను. ఒంటరిగా పడుకున్నాడు అదే. ఏమనుకోద్దు అని పెళ్లికి రాలేదు. పర్లేదు, రాకపోవడం మంచిది. అడగవా? బెస్ట్ ఫ్రెండ్ కదా, పెళ్లి కింద అడగాలి కదా. సరే దేనికి రాలేదు? ఊరికే ఊరికే రాకపోవడం ఏంట్రా? ఇప్పుడు నీ పెళ్లికి అందరూ వచ్చారు అనుకో, అందరూ నేను కామన్ అయిపోతా. అదే నీ పెళ్లికి రాదనుకో, నీ బెస్ట్ ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి కింద నా కోసం ఆలోచిస్తాను. ఆలోచించావా లేదా? ఒక్క ఆలోచించా. వాడు అసలు ఆలోచించాడు. అమ్మయ్య రాకపోతే ఖర్చు తగ్గింది అనుకుంటాడు. కనీసం పెళ్లి గిఫ్ట్ అడగాలి కదా నేతోటి. గిఫ్ట్ లైన్ ఎందుకు లేరా బాబు? ఇప్పుడు నీ కోసం యాపిల్ ఫోన్ తెచ్చా. ఇప్పుడు ఫోన్ లైన్ ఎందుకురా? అందుకే యాపిల్ తెచ్చా. అంతేకాదు నీ కోసం ఒకటి పట్టుకొచ్చా గిఫ్ట్. ఏంటిది? టొట్టడాయ్ అని. ఏంట్రా అది? ఇప్పుడు బీప్ గింజ మీద పేర్లు రాస్తారు కదా. అవును. అలాగే వెంట్రుక మీద నీ పేరు చెల్లి పేరు రాయించా. ఏంట్రా పేరు కనబడట్లా? బ్లాక్ పెన్ తో రాశారా? మరి ఎప్పుడు కనబడిద్ది? అది వైట్ హెయిర్ అయిన తర్వాత. సరే వచ్చాక చూసాక వెళ్ళరా బాబు. ఏంట్రా మాట్లాడుతుంటే వచ్చాడు వెళ్ళిపో అంటాడు. చెల్లెంతో కాఫీ పించు. కాఫీ బయట తాగలేవా? ఇగో 10 రూపాయలు కాఫీ తాగు. ఇంటికి వచ్చి కాఫీ కావాలి, చెల్లెమ్మ రావాలి. అంత కోపం ఏమైంది? ఎందుకే? ఏం లేదులేరా. ఏదో అయిందిరా. ఏమైందిరా? పాలు వచ్చాడు. చెల్లెమ్మ పాలు వచ్చాయమ్మా. చెల్లెమ్మ పిలిస్తే రాదు, నేను వెళ్తే వస్తుంది. సరే వెళ్ళి తీసుకుంటారా. గేదె పాలా? కాదండి, ఈ రోజుల్లో గేదె పాలు ఆవు పాలు అన్ని వస్తాయి. ప్యాకెట్ పాలు ఇందులో పోసి గేదె పాలు అని చెప్పి అమ్ముతుంటావు. నువ్వేం చేస్తుంటావు? నేను వర్క్ ఫ్రమ్ హోమ్. ఓ సాఫ్ట్వేరా? కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఉంటా, ఎక్కడికి వెళ్ళను. పాలేసి రామకృష్ణ స్నానం చేస్తున్నారు. చెల్లెమ్మా నీ పెళ్లికి రాలేదు అనుకో. సారీ అమ్మా. పర్వాలేదు. రామకృష్ణ ఉండమ్మా. టవల్ ఇవ్వడం మర్చిపోయాను. పర్లేదు ఉండమ్మా. నువ్వు ఎందుకు ఏంట్రా ఇంట్లో లేడీస్ లేకపోతే నువ్వు లేడీ గట్ట వేసుకుని ఓనుగా? ఏమైందిరా? అంత అయిపోయిందిరా. అదే ఏమైంది? పెళ్లి కూతురు పెళ్లి పెట్ల నుంచి లేచిపోయిందిరా. లేచిపోయిందా? మా వాడు పిల్లలు లేచిపోయిందండి. ఇందుకు అంత బాధపడుతుంటావు? కనీసం శోభనం కూడా అవ్వలేదు. సర్లే ఇప్పుడు అమ్మాయి కాకపోతే ఇంక అమ్మాయిని చూసుకుందాం, వదిలే. నేను అసలు పెళ్లి చేసుకుందా అంత అర్జెంట్ గా. మా బాస్ నాకు ప్రమోషన్ ఇస్తా అని చెప్పాను, పెళ్లి చేసుకున్నా. ఆ పెళ్లి చేసుకున్నాను ఒప్పుకునే లోపు అమ్మాయి లేచిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. మా బాస్ ఇప్పుడు ఇంటికి వస్తున్నాడు. నాకు అర్థమైంది. ఏంట్రా? నీ పిల్లం లేచిపోయింది నాకు చెప్పాలి, అంతే కదా? అది కాదురా, ఒకసారి నువ్వు నేను చీర కట్టుకుంటే మా బాస్ వస్తే నా పెళ్ళంలాగా యాక్ట్ చేస్తే చాలురా. అమ్మో నీతో చాలా డేంజర్ బాబు. శారీలో నుంచి టెంప్ట్ అయ్యావు అనుకో, నా వల్ల నేనేం చేయనురా. పక్కా ప్రామిస్? ప్రామిస్. వచ్చి నిలిపేస్తావు అప్పుడే. నమస్తే నమస్తే. హౌ యు రామకృష్ణ? నేను బాగున్నాను. ఐ యామ్ సో సారీ. నిజంగా నీ మ్యారేజ్ కి షాదీకి రాలేకపోయాను. నేను దుబాయ్ నుంచి నీకు మంచి గిఫ్ట్ తీసుకొచ్చినాయి. ఏం తెచ్చారు సార్? డేట్స్ తీసుకొచ్చినాయి. ఏంటిది? క్యాలెండర్ లో డేట్స్ 1 నుంచి 31 వరకు. తిను మంచిగా. సరే నువ్వు ఫీల్ అవుతానో తెలుసు, అందుకే దుబాయ్ నుంచి నీకు వంటి తీసుకొచ్చిన. సార్ వంటే? ఇదిగో తీసుకో. ఏం సార్ ఇది? వంటి
ఇంటికి ఈయనెవరు? మా బామర్ది సార్. ఏం చేస్తాను ఇది? అది ఏదేం చేస్తుంది, ఏం కావాలి నీకు? సరే సరే రామకృష్ణ, షాదీ అయ్యింది, నీది ఆవిడని నాకు చూపిలేదు, ఒకసారి చూపి. వెళ్ళి మీ చెల్లిని పిలుచుకురారా. నాకు చెల్లి ఎక్కడ ఉంది? అరే మీ చెల్లి రా, చెల్లిని పిలుచుకుని రా. ప్రయాణం ఎలా జరిగింది సార్? అలాగే జరిగింది. సార్ మా ఆవిడ సార్ టీ తీసుకోండి సార్, టీ అడిగారు. అమ్మ మీది పెళ్లికి నేను రాల్కిపోయాను. రామ్కి కృష్ణ నాకు చాలా సార్లు చెప్పినాడు, ఫోన్ చేసినాడు, శుభలేఖ పంపించినాడు, కానీ కుదరలేదు. సార్ ఫీల్ అవ్వదు. మీ ఫ్రెండ్ పక్కనే ఉన్నాడు కదా, నాది ఏదైనా చేస్తుంది అనేది కదా. ఏది అది? ఇప్పుడు వాడు స్నానం చేస్తున్నాడు. మీది ఇద్దరిని చూస్తుంటే నాకు డౌట్ కుడుతున్నాయి. దేనికి సార్? దూరం ఉంటున్నాయి, అసలు టచ్ చేయట్లేదు. నీది అసలు టచ్ చేయకుండా ఉండేది కదా. బాబా ఒక 5 నిమిషాలు మా డౌట్ వస్తుంది. 5 నిమిషాలు ఏం చేయాలి ఇప్పుడు? చిన్న ముద్దు పెట్టుకుంటారా? నాకే సంబంధం. ఏమి అయింది? సరసం న్యూలీ మ్యారీడ్ లైఫ్ కదా సార్, అదే చిన్నవి ఉంటాయి మా దగ్గర. నీది మ్యారేజ్ కాకపోతేనే ఆగదు. సార్ వచ్చాడు, ఇగోండి స్నానం అయిపోయిందరా? స్నానం అయిపోయిందండి సార్. నాకెందుకు అనుమానం వస్తుంది సార్. పంచులు బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, ఇంకా ఏంది? ఈలోపు నేను మామిడి పిలుస్తాను సార్. తొందరగా పిలు. నమస్కారం. మీరు ఇది దుబాయ్ లో ఏం చేస్తుంటది? నేను ఏంటంటే కనిపించని వస్తువులు ఉంటాయి కదా, వాటి మీద రీసెర్చ్ చేస్తాయి. కనిపించిన వస్తువుల మీద రీసెర్చ్? దాని మీద కూడా చేసినాయి. అక్కడ ఏం లేదు కదా? చెప్పాను కదా కనిపించని వస్తువుల మీద చేస్తానని. మరి దాని మీద చేయొచ్చు కదా. అదేం లేదు కదా అక్కడ. ఎలా చేస్తాం? పని చేద్దాం అనుకున్నాయి. సార్ ఇప్పుడు వాళ్ళ టైం పట్టేలా ఉంది, కొత్తగా పెళ్ళింది కదా, లోపల ఇద్దరు మంచి రొమాన్స్ ఉన్నారు సార్, డిస్టర్బ్ చేయడం. అలా కాదు, నేను దుబాయ్ నుంచి వచ్చినాయి కదా. సార్ చూడరా, మామిడి చూడండి, అక్కడ అడిపి చేయాలి చూడండి. ఏమండి నేను వెళ్ళి అన్నయ్య గారికి భోజనం చేసి వస్తా. అబ్బా ఇప్పుడు వద్దు, నువ్వు రా. అన్నయ్య గారు వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వెళ్ళి నేను. ఇప్పుడు కాదు, వద్దండి. మీకు దుబాయ్ లో ఎలా చేస్తాయి? దుబాయ్ లో అమ్మాయిలందరూ చాలా బ్యూటిఫుల్ ఉంటాయి. అవును. వాళ్ళందరికీ మనమే అమ్ముతూ ఉంటాం. ఏంటి? బెల్లం. అలా కాదు, నాకు ఎందుకో అనుమానం వస్తుంది. ఎందుకు సార్ అనుమానం? అరే సార్ అనుమానం వస్తుంది, ఒక్కసారి చీర కట్టుకోరా. నేను కట్టుకుంటా, ఒక్కసారి కట్టుకోరా ప్లీజ్. 5 నిమిషాలు ఉంటే పని ఒక నిమిషం సార్, చెయ్యలే ఉంది, మనం కట్టుకొస్తే బెస్ట్ లా ఉంది. సార్ మీది పిలిచిందంట. కాదు అమ్మ, రామ్కి కృష్ణ ఏడి? రామ్కి కృష్ణ మీరు తింటా అన్నారని బయటికి వెజిటేబుల్స్ తేడానికి వెళ్ళండి. మాది ఆశీర్వదించండి. ఇది ఎవరు? మా తమ్ముడు భార్య. ఎందుకు వచ్చారా చెప్పాలి కదా. దరిద్రుడా, నన్ను వేసుకోమన్నా మండు ఎందుకు వేసుకో. నువ్వు రాకపోతే నేను వచ్చేసి వేసుకొని. ఒకసారి ఫేస్ లో చూపించండి తల్లి. కాదు రామ్కి కృష్ణ, మీ అబ్బాయి ఏది? మా ఆవిడ పెళ్లి పెట్ల మీద లేచిపోయింది సార్. నీ గురించి తెలిసింది. పెళ్లికి ముందు నాది ఏమి చేయలేదు సార్, నాది మంచిది. మా వాడేదో ప్రమోషన్ కోసం అబద్ధం ఆడాడు సార్, కొంచెం ప్రమోషన్ ఇచ్చేస్తే ఇంకో పెళ్లి చేసుకుంటాడు సార్. నాది సంబంధం లేదు, లేచిపోయిన అమ్మాయి నీతో సంసారం చేయాలా, అప్పుడు ప్రమోషన్ తీసుకో. నన్నే మోసం చేయాలని చూస్తే పేడం లవ్లీ దా. ఇప్పుడు సడన్ గా అమ్మాయి అంటే కాపురం చేయడానికి వెళ్ళరా? నన్ను చూస్తావు నువ్వు? అలా కదరా నువ్వు. శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS, శంకర్ దాదా MBBS. ఏమైంది? కాళ్ళ నొప్పులయ్యా, కీళ్ళ నొప్పులయ్యా, కడుపులో నొప్పి, నెత్తిలో నొప్పి. అన్ని నొప్పులు ఉండకూడదు. రాత్రిపూట చలేస్తుందా? అవునయ్యా. తలనొప్పి కూడా వస్తుంది కదా? అవునయ్యా. ఇప్పుడు ఏం చేయాలయ్యా? డాక్టర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీరు? కాంపౌండర్ని. ఏం చేస్తున్నావు నువ్వు? నేను రావడం కొంచెం లేట్ అని చెప్పి ఏం చేస్తున్నావు నువ్వు? పేషెంట్లు చూస్తున్నాను అంతేనండి. మీకే బుద్ధి లెక్కలమ్మా. డాక్టర్ ఎవరు, కాంపౌండర్ తెలియదు అది కూడా? మీరైనా చెప్పండి అయ్యా, డాక్టర్ ఎవరు? నీ కంటిని ఎలా కనపడుతున్నా నేను? ఎందుకు తెలియదయ్యా? కాంపౌండర్ అసిస్టెంట్.
నేను డాక్టర్ నా కాంపౌండ్ అర్థమైందా? నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు అర్థమైందా? నువ్వు చేసేదేంటి? నువ్వు చాలా ఎక్స్ట్రా చేస్తున్నావు సార్. డాక్టర్ అవడానికి ఎంత కష్టపడను తెలుసా? ఇంకా ఎక్కువ కష్టపడ్డా. ఎలా కష్టపడవు? నువ్వు డాక్టర్ అవడానికి డాక్టర్ చదివావు, నేను ఏం చదవాలి చిన్నప్పటి నుంచి బోల్డ్ చదివేసి ఇప్పుడు కాంపౌండర్ నాగరికి. నేను డాక్టర్ చదవడానికి స్టేట్ ఫస్ట్ వచ్చాను రా. నేను స్టేట్ ఫస్ట్ టైం రావాల్సిందే, జస్ట్ మిస్ అయింది. ఎందుకు? ఆ రోజు ఈ స్టేట్ లో నేను వేరే స్టేట్ లో ఉన్నా. నేను డాక్టర్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లేదంటరా. మేము అదే బ్రిడ్జ్ మీద చదివాం. ఏ బ్రిడ్జ్? ఔరా బ్రిడ్జ్. ఔరా బ్రిడ్జ్. కేంబ్రిడ్జ్ ఎక్కడ, ఔరా బ్రిడ్జ్ ఎక్కడ? రెండింటి లేదు పెద్ద. ఔరా బ్రిడ్జ్ నేనే గ్రేట్. నీతో పెట్టుకోండి వేస్ట్ అనవసరం లేదు సార్. ఈ మంత్ నాకు శాలరీ పెంచుతా అన్నారు. నెక్స్ట్ మంత్ పెంచుతా. అలాగైతే మానేస్తా. రే 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 నెక్స్ట్ మంత్ పెంచుతారా ప్లీజ్ రా. నేను మానేస్తా. నాకు డాక్టర్ ఏంటి కాంపౌండర్ కాళ్ళు పట్టుకుంటావు? అంటే ఏం లేదు సార్, నాకు చిన్న వీక్నెస్ ఉంది. బ్లడ్ చూసినా ఇంజక్షన్ వేసేటప్పుడైనా సరే నేను కళ్ళు పడిపోతాను సార్. మీరు పెద్ద డాక్టర్ బిల్డప్ కొడతారు కదా, వాడు గుండె నొప్పి వచ్చాడు మీరు ఏం చేస్తారు? అడిగి ఏముంది, ఆక్సిజన్ మాస్క్ పెట్టేసి ఎక్కడ ఏమైందో టెస్ట్ చేస్తా అంతే. అందుకే మీరు డాక్టర్ కరెక్ట్ అవ్వలేపారు. నేను చెప్పింది ఈ గుండు కాదు, ఈ గుండు. పోన్రా, ఒక పేషెంట్ ఫీవర్ తో వచ్చాడు, ఒళ్ళంతా వేడిగా ఉంది, అప్పుడు నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను, టోకెన్ ఇచ్చి మీ దగ్గర పంపిస్తా. అదేంటి? నేను కాంపౌండర్ కదా. సరే పేషెంట్ పిలిపించు. పేషెంట్ నెంబర్ 1. సార్ కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కడుపులో నొప్పి, నెత్తిలో నొప్పి సార్. వెరీ గుడ్. ఇగో సార్, ఇదేమో బాత్రూమ్ లో వాడు, ఇదేమో బెడ్రూమ్ లో వాడు, ఇదేమో కిచెన్ లో వాడు. అదేంటి సార్? అంటే ఏం లేదు, వాస్తు ప్రకారం అక్కడ వాడుతున్నా బాగుంటది. నువ్వు వాస్తు చూస్తావా డాక్టర్ వా? పేషెంట్ నెంబర్ 2 వెళ్ళిపో. నాకు ఇంజక్షన్ ఇచ్చిందాక నేను ఓన్ సార్. ఇంజక్షన్ అవసరం, టాబ్లెట్స్ తగ్గిపోతుంది నీకు. లేదు లేదు, నాకు ఇంజక్షన్ ఇవ్వాలని చేయండి సార్. కళ్ళు మూసుకు పొడి చేయండి. ఒంగో చెయ్యవు చెయ్యవు. ఒంగోని చేయించడానికి ఏంటి సార్? అదేంటి సార్ ఆయన పడిపోయిండు? చదువుకుంటా నైట్ స్టడీస్ లే కానీ వెళ్ళిపో. ఈ ఇంజక్షన్ ఎవడు విక్తాడు? మా డబ్బులు ఇచ్చా ఫీజు ఇస్తాను. లేదు పీక్ ఇది ఫస్ట్. తొక్కలో హాస్పిటల్, తొక్కలో హాస్పిటల్. డాక్టర్ ఇంజక్షన్ వేసారా నేను? ఏంటి సార్ ఈ వీక్నెస్ మీకు? ఏమోరా, ఇంజక్షన్ అయినా రక్తం ఉన్నది పడిపోతుంది. సరే పేషెంట్ ఏమైంది? ఊపిరి ఊపిరి అందట్లా. ఎంత పొట్టుకుంటే ఏమంటే స్టూల్ ఎక్కు. ఊపిరి అందట్లా. ఇంత హైట్ తక్కువ ఉంటే ఏమంటే స్టూల్ ఎక్కువ. వేసాం వాళ్ళు పేర్లే, మళ్ళీ ఎందుకు? ఇప్పుడు పేలింది. నేనేసిందని పేరింది. ఏం చూస్తున్నావు? సూది 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 సూదా మళ్ళీ సూది. ఓ పని చేయండి సార్. బాబాయ్ జరుగు, ఇంజక్షన్ తీసుకోండి, పెట్టండి. బాబాయ్ కూర్చో. లోపల ఉండిపోయింది, ఇంటికి బట్టలు కొట్టుకో. లోపల ఉండిపోయింది, ఇంటికి బట్టలు కొట్టుకో. నెక్స్ట్ పేషెంట్. సార్ నమస్తే నమస్తే. ఏ పాపం కళ్ళు తిన్నాడు. కూర్చు 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 కూర్చు. ఏం ప్రాబ్లం ఏంటి? ఎంత మందు తాగినా ఎక్కడ లేదు సార్. సార్ డబ్బులన్నీ వేస్ట్ అయిపోతున్నాయి సార్. నిల్చో. నీ కంటికి ఎలా కనపడుతున్నాయి నీకు? సారీ సార్, డాక్టర్ అనుకుని వచ్చేసాను. ఏంట్రా ఇది? నేను చెప్తానులే, ఆ డాక్టర్ కాదు కాంపౌండర్. డాక్టర్ నేను. ఇప్పుడు హాస్పిటల్ ఉంది కదా, మెడికల్ షాప్ కూడా ఉండాలన్నారు. ఇప్పుడు ఆ మెడికల్ షాప్ దగ్గర డైలాగ్ ఎక్కడ చెప్పాలి సార్? కిందకి చెప్పుకోండి, ఎడిటింగ్ లేపేస్తారు. పేషెంట్ రష్మి ఫోన్ చేసింది, రష్మి చెక్ చేసి వస్తాను. ఓకేనా? బామ్మగారు ఉన్నారు సార్. తను బామ్మగారు చూడు, నేను రష్మి చెక్ చేస్తాను. రష్మి చేసా, మీరు వెళ్ళండి. నేను చూస్తా. చెప్పి ఏమమ్మా ఏమైంది? చాలా చలి జ్వరంగా ఉంది బాబు, కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయా? కూర్చో కూర్చో కూర్చో. కంగ్రాట్స్ మామా, నువ్వు కడుపుతున్నా 3 నెలల. నేను కడుపుతూ ఉన్నానా? కడుపుతూ ఉన్నాను. నేను కడుపుతూ ఉన్నాను. ఏమైనా కాంపౌండర్ బామ్మ డాన్స్ చేస్తుంది. బామ్మ చెక్ చేశారండి, మా అమ్మ 3 నెలల కడుపుతూ ఉంది. బామ్మ 3 నెలల కడుపుతూ ఉందా? కూర్చో. వీడేం చెక్ చేశాడేమో. బామ్మా ప్రాబ్లం ఏం లేదు, సమ్మర్ కదా, నీరసం వల్ల నీకు కళ్ళు తిరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? చలికాలం వచ్చారు, వెయిట్ చేయాలి. టాబ్లెట్స్ వాడు. ఓకేనా? వెళ్ళు. నెక్స్ట్ పేషెంట్ రండి. ఏంటి అలా చూస్తున్నావు? కూర్చో. ఏం ప్రాబ్లం ఏంటి? నేను అందంగా తయారవ్వాలని సార్, ఒక మెడిసిన్ ఇవ్వండి అయ్యా. ఈ మధ్యాహ్నం రాయి, ఈ సాయంత్రం రాయి, ఇది నైట్ రాయి. ఆడన్ని రాయలేడు సార్, చదువుకోలేదాడు. స్టాంపే. రాయండి, ఈ రాయుడు కాదురా, మొత్తం రాసుకోవడం, మొహం రాసుకోవడం. అదేనా?
నేను అందంగా తయారవుతాను సార్. నేను ఇవి వాడి అందంగా తయారయ్యాను. ఇవి వాడి మీరు అందంగా తయారా సార్? మీకన్నా నేనే అందంగా ఉన్నాను కదా సార్. ఈ మందులో మీలో దైత్యంగా తయారవుతుంది. మీ మందులో నీకు వచ్చి డాక్టర్ గారు మామిడి దెబ్బలు చూడండి. సీరియస్ డాక్టర్ ఏంటంటే అలా పడిపోయాడు. ఓదారుస్తున్నాడు, దెబ్బ తగిలింది కదా. ట్రీట్మెంట్ చేయమనండి. ట్రీట్మెంట్ చోలో చెప్తున్నాడే. ఆపరేషన్ చేయమనండి సార్. చేస్తా సార్. నువ్వు కూర్చో. అదిగా సార్, నువ్వు బీపీ ఎక్కువైపోయింది. నువ్వు నాకు టాబ్లెట్ వద్దు. నువ్వు వేసుకున్న టాబ్లెట్ నాకు వద్దు. ఈ టాబ్లెట్ వేసుకుంటే ఆర్టిస్ట్ అయిపోతావు. అవునా అవునా డాక్టర్ సరే ఏంటి డాక్టర్ మళ్ళీ పడిపోయాడు? హార్ట్ చెక్ చేస్తున్నాడు. నువ్వు కూర్చో. అది కాదు అసలు చూడు. నువ్వు టాబ్లెట్ వేసుకో. నువ్వు టాబ్లెట్ వేసుకోను. ఈ టాబ్లెట్ వేసుకుంటే అవినాష్ లో పెద్ద ఆర్టిస్ట్ అవుతావు. అవునా? అవును, అవినాష్ ఆర్టిస్ట్ కాదు కదా. ఆడు డోసేజ్ ఎక్కువ వాడటం వల్ల ఓవర్ యాక్షన్ ఆర్టిస్ట్ అయిపోయాడు అంతే. నువ్వు కూడా 2 వేసుకున్నావు, నువ్వు కూడా ఓవర్ ఆర్టిస్ట్ అయిపోతావు. సర్లే ఎన్నెన్నో అనుకుంటావు అన్ని చూస్తే. డాక్టర్ నువ్వు సర్జన్ అంటే తొందరగా ఆపరేషన్ చేయండి. నేను చేస్తాను. బాబు ఒక 5 నిమిషాలు ఆపరేషన్ చేస్తావు. నువ్వు లోపల టెన్షన్ పడుతుండు బయట. అరే నేను చూసి ఆపరేషన్ చేయలేను రా. నేను నీకు చెప్తాను ఆపరేషన్ చేసేయి. నాకు ఏం చేయాలి చెప్పండి, చేసేస్తాను. ముందు కట్ చేయి. కట్ చేశాను సార్. ఓపెన్ ఓపెన్ చేశాను సార్. డౌట్ గా ఉంది సార్. కుట్లేసారా సార్? కుట్లేదు సార్. స్టాప్లర్ వేసి పిన్లు కూడా వేసాను సార్. ఎక్కడ కట్ చేసావురా? ఇక్కడే సార్. అడిగి తల కట్ చేయమంటే బొట్ట కట్ చేసావు ఎట్లా? సార్ ఇదేం మాట్లాడలేదు సార్. మాట్లాడమని చెప్పు. మాట్లాడవా? హలో మైక్ చెక్ 1 2 3. పేషెంట్ ఇస్ సేఫ్ అని చెప్పి వచ్చండి. డాక్టర్ ఏమైంది డాక్టర్? చెప్పండి డాక్టర్ ఏమైంది? పేషెంట్ ఇస్ సేఫ్. మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మీ దేహం వల్ల నాకు కూడా ఆపరేషన్ చేయడం వచ్చింది సార్. సార్ చచ్చిపోయినట్టున్నారు సార్. మాట్లాడలా ఆపరేషన్ చేసాం కదా. ఆపరేషన్ చేసాం కదా. ఏమైంది సార్? యాక్చువల్ మా డాక్టర్ గారికి రక్తం చూసినా ఇంజెక్షన్ చేసినా కొంచెం కళ్ళు తిరుగుతుంటాయి మాట. కంగారులో ఒకటి చేపి ఒకటి చేసాం. పాప మా డాక్టర్ గారు పొజిషన్ ఏమో మీరే చూసుకోండి ప్లీజ్. తలకి దెబ్బలు వస్తే చంపేస్తారా మావని? మనుషులేరా మీరు అసలు? థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రా జబర్దస్త్. జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసి కిరీటం నవ్వుతాను. మన జంట వైపు జాబిలమ్మ తొంగి చూసెనే, ఏ నీటి చెమ్మది చలేని దాహమేసెనే. మీరిద్దరు వస్తుంటే అక్కడ ఆది తలగొక్కుంటున్నాడు అనసూయ రాకపోవటం వల్ల. ఫీల్ అవుతున్నావు వెనక నుంచొని. నేను ఫీల్ అవుతున్నా. అక్కడ చూడండి మొత్తం. చూడు వెనకాల చూడు. నాకు తెలిసి చంటన్న రమేష్ అన్న బయటికి వెళ్ళిన తర్వాత నాకు ఈ మైక్ కనబడకుండా చేస్తారు. అరే అరే ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ఇగో పాపం వాళ్ళు చూడుగో. 9 ఏళ్లుగా వాళ్ళు అదే పరిస్థితిలో ఉన్నారు. మీ ఇద్దరు గమనించలేదు. వీళ్ళంతా ఎంత కోఆపరేటివ్ గా ఉన్నారు. ఇప్పుడు స్టేజ్ మొత్తం మాదే. ఇంకో పాట వేసుకోండి. మా అందరిది ఒక డైలాగ్ ఉంది. మనల్ని ఎక్స్ట్రా నుంచి తెప్పించిందే ఎక్స్ట్రా చేయడానికి. రైట్? పాట ఏంట్రా? నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపుల నల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు. నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగ కందించిందే వేసగలు. నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు. గమనా నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న
నేను వచ్చిన తర్వాత మర్యాదలో ఉండు. హద్దు దాటావో రండి 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 స్కిట్ గురించి కనుక్కుందాం. రండి రండి రండి.